అయితే దేవుడు 400 సంవత్సరాల నుండి 430 450 సంవత్సరాల నుండి ప్రార్థన చేయలేదు, నేను ఎందుకు వినాలి, నన్ను పూర్తిగా మర్చిపోయారు కదా అని అనుకోకుండా యథార్థంగా హృదయపూర్వకంగా రాల్చిన కన్నీటికి విలువను కట్టి దేవుడు కార్యమును చేసిన వాడై ఉన్నాడు. ఆమేన్. 430 450 సంవత్సరాలు పెండింగ్లో పడిపోయే వాళ్ళ కార్యాలు, నువ్వు ఎదురు చూస్తున్న అద్భుతం, నువ్వు ఆశపడుతున్న కార్యం, దేవుని యొద్ద నుండి పొందాలనుకుంటున్న మహిమ కలిగిన కార్యం ఎన్ని సంవత్సరాల నుంచి డిలే అవుతూ వచ్చిందో, ఆలస్యం అవుతూ వచ్చిందో, దశాబ్దాలు, శతాబ్దాలు, నెలలు, వారాలు, సంవత్సరాలు, అవి ఎన్నైనాను నీవు గనక తిన్నగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్వగలిగితే నా దేవుడు రెప్పపాటున అద్భుతం చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. వీళ్ళు కన్నీరు కారుస్తున్నదేమో గోషాను ప్రాంతంలో, దేవుడు మాట్లాడుతుందేమో ఆఫ్రికా ఎడారుల్లో ఉన్న మోషేతో. మాట్లాడితే ఫరోతో మాట్లాడాలి కదా, మాట్లాడితే అక్కడున్న ఐగుప్తు వాళ్ళతో మాట్లాడాలి కదా అని అన్నప్పుడు నీ పరిష్కారం ఎక్కడుందో దేవునికి తెలుసు. నీ సమస్యకు పరిష్కారం ఎవరై ఉన్నారో దేవునికి తెలుసు కనుక ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాడు, ఎవరిని పంపాలో వారిని పంపుతాడు, ఏ విధమైన అద్భుతం చేయాలో ఆ విధమైన అద్భుతం చేస్తాడు, నీకేం దయచేయాలో ఆయన దయచేస్తాడు, ఏ విధమైన కట్లు నీ మీద ఏలుబడి చేస్తున్నాయి దాన్ని తెంచుటకు నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్.